అదొక దేవుని మహాశక్తి, ఆ ప్రభావం ఆ కుటుంబం మీద ఉందని నాకు ఎంతో సంతోషం అనిపించింది. పైగా సాక్ష్యంలో దేవుడు ఏది కోరుకుంటాడంటే, మనిషి మారే విధానం, మనిషి మారిన విధానాన్ని దేవుడు సాక్ష్యంగా కోరుకుంటాడు. ఇది నిజమైనటువంటి సాక్ష్యం అంటే. చాలా మనకి దేవుడు ఏం చేశాడన్నదానికి, ఆ చేసిన దేవునికి ప్రతిరూపంగా చక్కగా వారు జీవితాన్ని మార్చుకోవడం. ఇది క్రైస్తవ్యం అంటే ఏంటి? చెడును, దరిద్రతను, భయంకరమైనటువంటి వ్యసనాలను విడిచిపెట్టి ఒక మనిషి మంచిగా, చెడ్డలేనటువంటి వ్యక్తిగా మారడం క్రైస్తవ్యం అంటే. అలాంటి ధన్యత ఈ కుటుంబానికి ఇచ్చారు. అలాగే వారి సతీమణి గారిని దేవుడు ఆశీర్వదించి ఈ రోజున ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వారిని బట్టి వారి పాప దేవి వెళ్ళనన్న పాప ఈరోజు అందరికంటే చాలా అద్భుతంగా బైబిల్ నేర్చుకుని ఈ రోజు నా ఇంటికే ఒక వెలుగుగా మారింది. నేను చాలాసార్లు వాళ్ళ దగ్గర అంటూ ఉంటాను, చాలా ధన్యురాలమ్మ అని. ఎందుకు ధన్యురాలు అంటానంటే, ఆ క్విజ్ కండక్ట్ చేసినప్పుడు తన యొక్క బైబిల్లో ఉండేటువంటి తన యొక్క ప్రతిమ ఏంటో నాకు అర్థమైంది. అది అడిగే ప్రశ్న అడుగుతున్న నాకు తెలుసు, ఆన్సర్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది తన దగ్గర నుంచి వచ్చింది. కానీ నేను ఇంకా కొంతమందిని ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా బాగా చదువు చెప్పగలుగుతారేమో అని. నిజానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవి అనే పేరు మర్చిపోలేదు నేను. మామూలుగా అయితే నాకు తెలియదు తను. ఎవరైనా సరే దేవుని యొక్క కార్యాలను బట్టే ఆ మనిషి గుండెల్లోకి వస్తాడనమాట ఎప్పుడైనా. కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన సంఘంలో. మరి చెప్పబడిన నారాయణ గారి సాక్ష్యమును బట్టి నేనైతే ఎంతో సంతోషిస్తున్నానండి. చాలా వందనాలు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవాతి దేవుని మనం అందరం కూడా మహిమపరుద్దాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం కొద్ది నిమిషాలు. మరి సమయం కొంచెం మనకి ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ 8:23 అవుతుంది, 8:30 అవుతుంది. ఒక అరగంట అయినా దేవుని మాటలు చెప్తే 9 గంటలకి, రోజు 9:20 అలా అయిపోతుంది కదా. నేను కూడా రికార్డింగ్లో ఉందమ్మా. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన, వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దీవెన ప్రభు, ఈ కుటుంబానికి నీవు ఇచ్చిన వెలుగు, ఈ కుటుంబానికి నీవు ఇచ్చినటువంటి ధన్యత అమోఘమైనది నాయన. ప్రపంచంలో నాయన ఏ మనిషి, ఏ వ్యక్తి, ఎవ్వరూ ఇవ్వలేని ఆ మహాశక్తి ప్రభు అలాంటి మారు మనస్సు ఈ కుటుంబానికి మీరు ఇచ్చి, అన్నింటికంటే ప్రాముఖ్యమైన రక్షణను రేపొద్దుట నాయన ఈ ప్రపంచమంతా అగ్నితో కాలిపోతున్నప్పుడు ప్రభు, ఆకాశ భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోతున్నప్పుడు ప్రభువా నాయన, నీ దగ్గరికి ప్రభు సంతోషంగా అగ్ని వాసనైనను లేకుండా కుటుంబాన్ని తీసుకుని నాయన నీ సన్నిధికి ప్రభు మేఘమనే వాహనం మీద దేవదూతల యొక్క సమక్షములో ప్రభు ధన్యుడిగా నాయన మరణము లేని స్థితిలో మహిమ శరీరాలతో ప్రభువ ఈ కుటుంబం అంతా నీ రాజ్యానికి చేరుకునే ధన్యత ప్రభు ఆ కుటుంబానికి మీరిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభు, నీ గ్రంథాన్ని తెరిచి నీ మాటలు చెప్పడానికి ఒక పురుగులాంటి నాయన అజ్ఞానమైనటువంటి పరిస్థితుల్లో నేనుండగా నీవు నాకు వెలుగునిచ్చి ప్రభు నీ జ్ఞానంతో నడిపించి నాయన పరిశుద్ధమైన నీ మాటలు పలకడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ రోజున ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ఒక్క నిమిషం అమ్మ. వాక్యాన్ని అందించడానికి, వాక్యపఠనం చేయడానికి ఇజ్జిన ప్రియాంక, చింతపల్లి మనీష, వీరిద్దరూ ఈరోజు వాక్యాన్ని అందిస్తారు. మరి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. అందులో
12వ వచనం అలా చూడమ్మా. తమ కాలము ఆ, ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధకరమైన వలయందు చెక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు ఆ శుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారిని 7 చెక్కపడు. చదవమ్మా. 7వ వచనం. నీవు పోయి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి నీవు పోయి సంతోషముగా సంతోషముగా నీ అన్నము తినుము. నీ అన్నము తినుము. ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము నీ త్రాగుము. ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము. నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు. నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. ఈ మాటలు మీకు సంతోషంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. రోజు చెప్పే మాటల కంటే ఈ మాటలు మీకు చాలా సంతోషంగా అనిపిస్తాయని నాకెందుకో నా మనసు చెప్తుంది. మీరు అర్థం చేసుకుంటే, అసలు ఏం చదివామో అర్థం అవ్వకపోతే మీకు ఏం అర్థం అవ్వదు. ఇంతకీ విన్నారా ఏం చదివారో? ఏమ్మా, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తిను. అమ్మయ్య, ఇంతకంటే హ్యాపీ ఏముంది? మొన్నటి వరకు పాస్టర్ గారు నేనేమో గొంతుకు కత్తి పెట్టుకోమన్నారు. ఏమ్మా, తినడం తాగడం నా ప్రాణమా తిను త్రాగు సుఖించన్నవాడినేమో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడు చూసినా సరే తిండొద్దంటాడు, బట్టొద్దంటాడు, సుఖమొద్దంటాడు. ఈ రోజునేంటి సుఖంగా ఆనందనమంటున్నాడు. అమ్మమ్మ, ఇంతకంటే ఆనందం ఏముంది అని మీరు అనుకుంటారేమని నేను అనుకుంటున్నాను. మరి ఏమంటున్నాడు దేవుడు? అదే ప్రసంగి ద్వారా, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము అంటున్నాడు. అబ్బా, హ్యాపీగా మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు నుంచి అన్నం సంతోషంగా తినొచ్చు. ఏమ్మా, ఇంకోటి ద్రాక్ష రసము ఎలా తాగాలట? ఉల్లాసముగా ద్రాక్ష రసము తాగాలి. మీకు దీనిని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. బైబిల్ 1 శరీర సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. బైబిల్ మీకు అప్పుడే అర్థమవుద్ది. సరే, ఇప్పుడు శరీర సంబంధమైన విషయం ఏం తినమన్నాడు? అన్నం తినమన్నాడు. మరి అన్నం తినాలి. అందరూ కూడా మంచిగా హ్యాపీగా అన్నం తినాలి. అందరూ తింటారు కదా? అమ్మ, చెప్పాలండి, రోజు చేసే పని మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ చెప్పాడు ఒక మాట, నీ అన్నము తినుము అన్నాడు. ఎలా తినాలట? నీ అన్నము తిను. నీ అనే సంబోధన ఏంటి అక్కడ? అన్నము తినుము అంటే బాగుంది, కానీ నీ అనే సంబోధన ఎందుకు వచ్చింది అంటే, నీకు ఏది కలిగి ఉన్నదో ఆ అన్నాన్ని సంతోషంగా తిను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పేదవాడివి, నీ ఇంట్లో గంజన్నమే ఉంది. ఆ గంజన్నాన్ని నువ్వు ఎలా తినాలట? సంతోషంగా తినాలి. అప్పుడు ఆ గంజన్నం తింటున్నప్పుడు వాడు అంటాడు, ఎప్పుడు గంజేనా, ఎప్పుడు చారేనా, ఎప్పుడు ఈ దరిద్రమేనా అంటూ భార్యని కుటుంబాన్ని బాధ పెడుతూ తన బాధపడుతూ. అన్నం తినేవాళ్ళు ఎంతమంది ఉండుంటారు? మనం తింటూనే ఈ గంజన్నం తింటున్నటువంటి మనం ఇంకొకడు ఎవడో చికెనో మటనో మంచి మసాలా స్మెల్ పక్కింటిలో నుంచి వస్తుంటే అలాగ నేను తినాలని నీకు కలిగి ఉన్న దాంట్లో కాకుండా అప్పు చేసి ఇబ్బంది పడి కష్టపడి ఆ రుచికరమైనటువంటి ఆహారం తినడం కోసం నీవు ప్రయత్నం చేస్తావు కదా. అప్పుడు నువ్వు అలా తినొచ్చా? అది మంచిదేనా అని ఒక విషయాన్ని మీరు అందరూ కూడా
ఆలోచన చేయాలి. సరే, మనకి టైం లేదు, ఇది ఎక్కువ చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్, అయినా మనకి టైం తక్కువగా ఉంది కనుక ఈ మాట, ఇప్పుడు అన్నము ఎవరు అన్నం తినాలి? నీవు ఏది కలిగి ఉన్నావో అది గంజన్నమా, చారన్నమా, లేకపోతే నీకు ఇష్టం లేనిదా, ఏదైనా అది కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో ఆ అన్నాన్ని ఎలా తినాలట? సంతోషంగా తినాలట. గంజన్నం అయితే ఏమా తింటారా అలాగా? ఇది కష్టం. ఇంకొకటి అంటున్నాడు, ఉల్లాసంగా నీవు ద్రాక్షారసం తాగంటున్నాడు. ఇంకా మామూలుగా తాగడానికి ఏమీ అభ్యంతరం లేదండి, ఏది పడితే అది తాగుతాం. ద్రాక్షారసం హ్యాపీగా సంతోషంగా తాగడమే, ఉల్లాసంగా తాగమనడం మళ్ళీని ఈ రోజున త్రాగే వాళ్ళ కోసం ఎంత బాగా చెప్పారు అని మీకు రావచ్చు. ద్రాక్షారసం అంటే ఏంటంటే, అక్కడ యూదులు అంటే అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత ద్రాక్షారసం తాగడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన విషయం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకండి, ఇప్పుడు మీరు అందరూ కూడా భోజనం చేస్తున్నారా? భోజనం చేసిన తర్వాత పెరుగన్నం తిన్న వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. భోజనం అయ్యాక ఖచ్చితంగా నేను పెరుగన్నం తింటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఏమి అనలేండి బాబు, పెరుగన్నం తింటామన్న వాళ్ళు ఏమండి ఎత్తండి ఇలాగా. భోజనం అయిన తర్వాత ఏంటి, భోజనం అవ్వలేదు ఇంకా, పెరుగన్నం తిన్నాక భోజనం అవుద్ది. ఖచ్చితంగా నేను భోజనములో పెరుగన్నం లాస్ట్లో నేను తింటాను అన్నవాళ్ళు ఎవరు? మీ ఊరి నిండా గేదెలే. పెరుగు తింటారా, లేకపోతే తినడానికి తిన్నాను అని బాబాయ్ సీక్రెట్గా తినాలి నేను అనుకుంటున్నాను కానీ చెప్పండి. పెరుగు తింటారా? అందరూ తినరా? తినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెరుగు లేకుండా భోజనాన్ని ముగించకండి. ఖచ్చితంగా పెరుగు తినాలి. ఖచ్చితంగా పెరుగు తింటేనే మీరు భోజనం అనేది పూర్తి చేసినట్టు. ఎందుకు తినాలి చెప్తాను. ఇప్పుడు పెరుగన్నం ఎందుకు తినాలంటే, భోజనం చేసినప్పుడు లాస్ట్లో తినాలి పెరుగన్నం, ముందు తినేయకూడదు. లాస్ట్లో ఎందుకు తినాలంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా ఏం చేద్దంటే మీరు తిన్న అన్నాన్ని ఆరోగ్యంగాను మంచిగాను కాపాడి చక్కటి డైజెషన్ అయ్యి ఈ నీ శరీరానికి అంతటికీ మంచి జరిగేటట్టుగా పెరుగన్నమే చేస్తుంది. పొరపాటున పెరుగన్నం తినలేదనుకోండి, నీకు లోపల అలసర ప్రారంభమవుతుంది, లోపల నీకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి, దానివలన చాలా నష్టాలు జరుగుతాయి అన్నమాట. అందుకని ఎవరు భోజనం చేసినా, ఏ లోకంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా కూడా ఖచ్చితంగా భోజనం తర్వాత కంపల్సరీ పెరుగన్నం తినాలి. మరి అందరికీ పెరుగులు కొన్ని కాలాల్లో కూడా పెరుగు తోడుకో చూడండి. మీరు ఏమాత్రం కొంచెం తేడాగా వేసారనుకోండి తోడి చుక్క, ఇంకా అంతే పొద్దుటిదాకా నీళ్ళలాగా ఉంటుంది. అందుకని కరెక్ట్ టైంకి వేయాలి. తోడి చుక్క అంటారు కదా, కొన్ని ఏరియాల్లో ఆ అట్మాస్ఫియర్ ఉండదు. వాళ్ళు ఏం తింటారంటే యోగట్ అని ఉంటుంది, యోగట్ వాడతారు. యోగట్ అనేటువంటిది కొన్ని ఏరియాల్లో అది జరుగుతుంది అనమాట. అంటే భోజనం అయిన తర్వాత యోగట్ తినాలి. కొంతమంది ఏం చేస్తారంటే భోజనం తర్వాత కొన్ని ఏరియాల్లో తోడుకోలేని ప్రాబ్లం ఉంటాయి, బ్యాక్టీరియా తయారవ్వదు కదా. కొంతమంది జీడిపప్పుతో చేసిన యోగట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ ద్రాక్షారసం ఉంటుంది అన్నమాట. ద్రాక్షారసం ఏంటంటే మీకు తెలుసేమో, బైబిల్లో మీకు కానాను పెండ్లికి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఏమిచ్చారు? ద్రాక్షారసం ఇచ్చారంటే ప్రభురాత్రి భోజనం ద్రాక్షారసం కాదు, అది ఏమిచ్చారు? భోజనం అయ్యాక యూదుడు కంపల్సరీ ద్రాక్షారసం తాగాలి. ఆ ద్రాక్షారసం తాగితేనే వాడు భోజనం చేసినట్టు. అర్థమవుతుందా? అందుకని ఆ ద్రాక్షారసం త్రాగమని చెప్తున్నాడు అనమాట. భోజనము సంతోషంగా భోజనం చేసేయి, ఆ తర్వాత ఏమి తాగాలి? ద్రాక్షారసాన్ని తాగు అని చెప్పాడు. తాగితే ఇప్పుడు ఏమవుద్ది? అబ్బా, తృప్తిగా, వైభవంగా, సంతోషంగా నీ ఆరోగ్యం బాగుంటుంది అని ఆనాడు ప్రసంగి అయినటువంటి సొలొమోను మీకు చెప్తున్నటువంటి మాట. ఏం చేయాలమ్మా? కొంతమంది ఫారినర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే గ్లాసులో ఎంత మందు వేసుకుంటారు తెలుసా మీకు? బాబు అందరూ తాగుబోతులు అనుకోకండి. వాళ్ళు ఎంత వేస్తారు? ఇంతే, కొంచెం వేస్తారు అంతే గ్లాసులో. ఇది పెరుగు కంటే ద్రాక్షారసం కంటే పవర్ఫుల్ అన్నమాట లోపలికి.
ఇంకా అది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదనమాట. ఇంతే ఇంతే కొంచెం ఉంటుంది అంతే. అది కొంచెం అలా భోజనం తర్వాత భోజనానికి ముందు కొంచెం వేస్తాడు అనమాట దాన్ని. ఇంతే ఉంటుంది టానిక్ అలాగే వేస్తాడు. మందు అది. తాగుబోతులు వేరు. ఆ తాగుబోతులు ఏంటి మొత్తం గడ 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 గడగ మింగేసి అది దాంట్లో మత్తు వచ్చిన తర్వాత మత్తులో చిందేస్తారు. వీళ్ళు తాగుబోతులు. తాగుబోతులు వేరు, ఈ బ్యాక్టీరియా కోసం తీసుకునేవి లేరు. వాళ్ళు లేడీస్ అయినా తీసుకుంటారు, జెంట్స్ అయినా తీసుకుంటారు. ఫారినర్స్ వాళ్ళకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళకి అది ఏమో కొంతమందికి ఏమో యోగట్, కొంతమందికి ఏమో క్యాజు యోగట్, కొంతమందికి ఏమో బటర్ మిల్క్, కొంతమందికి ఏమో పెరుగు గట్టిగా తోడుకోదు కదా, బటర్ మిల్క్లో చేస్తారు, ఇంకా అదే తాగేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, పెరుగు గడ్డ పెరుగు గడ్డ పెరుగు తీసుకుంటారనమాట. మొత్తానికి భోజనానికి పెరుగో యోగట్టో ఉండే ఏరియాను బట్టి మనకైతే పెరుగు బ్రహ్మాండంగా తోడుకుంటుంది కదా, హ్యాపీగా మనకి పెరుగు. ఆనాడు యూదులకేమో ద్రాక్షరసం, ఇప్పుడు ఉన్నటువంటి ఫారినర్స్కి ఏమో కాస్త మందు ఇంకా కొంతమందికి ఏమో జీడిపప్పు అడ్డు పెట్టుకుని ఆ జీడిపప్పుతో చేసిన యోగట్టు, కొంతమందికి బటర్ మిల్క్ ఇలా తాగుతారనమాట. అంతే తప్ప ద్రాక్షరసం తాగారని మీరు అనుకుంటారని ఇది అంతా చెప్పాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, భోజనం పరిపూర్ణమైన భోజనం ఏది, పెరుగు లేకుండా భోజనం అనేది ముగించకూడదు. గుర్తుపెట్టుకోండి, బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలంటే. సరే, ఇంకో మాట ఏంటంటే, చెప్పండి అమ్మా, చదవండి. ఎవరు ఇచ్చిన ప్రియాంక? మనసుతో నీ ద్రాక్షారసం తాగుము, ఇదివరకే దేవుడు ఏ క్రియలను అంగీకరించెను. ఎందుకంటున్నాడంటే నువ్వు చేస్తున్న క్రియలు, ఇదిగో నారాయణ గారు చేస్తున్నటువంటి క్రియలు దేవునికి నచ్చాయి. ఎందుకు నచ్చాయి? వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరగానైనా నాకు బాగా వచ్చిన కొత్తలో ఏ భక్తిగా జీవించిన కాలం, ఇప్పుడు భక్తిగా లేరని కాదు, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ తగ్గింది కొంచెం. అప్పుడు వచ్చిన కొత్తలో ఏం చేయాలి మందిరానికి, ఇంకేం చేయాలి, ఇంక ఇదే ధ్యాస ఆయనకి. నాకు ఎంతమంది చెప్పేవారు వచ్చి, నాకు తెలియకుండానే ప్రతి ప్రార్థనలోనే నారాయణ గారే వచ్చేవారు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ప్రార్థనలోనూ నారాయణ గారి కుటుంబము వచ్చేది నాకు. అప్పుడు ఆ టైంలో అలా ప్రార్థన చేస్తే నాకు ఆ దృష్టికి అది వచ్చేది. ప్రార్థన చేసేవాడు అంటే పని కట్టుకుని రాసుకుని కాదు, నా దృష్టికి వస్తాయి కొన్ని సందర్భాలు. పదే పదే వస్తే ఏమొస్తుంది మాట, ఆయనలోనే ఆ భక్తి నేను చూశాను. బయటకు వచ్చినప్పుడు ఇదేంటి ఇలాగ వస్తుంది అని ఎక్కడన్నా మనకి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఇదే ధ్యాస అన్నయ్య, ఇలాగే ఆ ధ్యాస ఈ రోజునే ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను నిలబెట్టదు. ఎప్పుడైతే పెరుగుతున్న కొలది కొంచెం తగ్గిందంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తుంటే మళ్ళీ ఏమైపోయారు, గ్రాఫ్ ఎలాగైంది, తక్కువని మళ్ళీ పెరిగింది. ఇంకా లెవెల్ దిగకుండా దేవునికి ఇష్టంగా ఇంకా ఉన్నతంగా ఎదగలుగుతా అని కిందకి దిగకూడదు అనమాట. కాబట్టి ఆ కుటుంబం చాలా తన భార్య ఫలించు ద్రాక్షవల్లిలా ఉండాలి, వారి పిల్లలు ఒలివ మొక్కల్లా ఉండాలి, ఆయన దేవుని వంటి పోలికలోకి స్వరూపంలోకి రావాలి. ఇదే నేను కోరుకుంటున్నది. అందుకంటే నాకు ఈ మనిషి ఎడల, సంఘం ఎడల, ఒక వ్యక్తి ఎడల నేను కోరుకున్నది అదే. సో అక్కడ ఏమంటున్నాడమ్మా, నీ యొక్క క్రియలు దేవుడు ఏం చేశాడు, అంగీకరించినందువల్ల అప్పుడు వెళ్ళి నారాయణ గారు వారి కుటుంబం ఏం చేయాలట, ఎల్లప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు బయట రండి, సంతోషంగా అన్నం తినండి వెళ్ళి అంటున్నాడు. సంతోషంగా ద్రాక్షరసం తాగండి, పెరుగు అన్నం తినండి. ద్రాక్షరసం ఉంటే ద్రాక్షరసం తాగండి. అందుకని నాకైతే నేను ద్రాక్షరసం తాగుతున్నాను. కొంచెం కుదిరితే ద్రాక్షరసం కొంచెం తాగండి. మనం పెరుగు ఉంది కదా, ద్రాక్షరసంతో పని లేదు, ఇంకా చక్కగా పెరుగేసుకుని చక్కగా తినండి. బాగుంటుంది. నారాయణ గారు ఇప్పుడు ఏం తినాలి, ఇంటికి వెళ్ళి సంతోషంగా నీ అన్నం, మళ్ళీ నీ అన్నం అంటే ఏ అన్నం, ఏ విధమైన నీకు ఏది కలిగి ఉందో ఇంట్లో ఆ అన్నం ఎలా తినాలట, సంతోషంగా తినాలి. అది గింజనమైనా సరే దేవుడు నీకు ఏది ఇచ్చాడు అందులో సంతోషంగా ఉండాలి. భార్యని ఉప్పు తక్కువైందని అనకూడదు, ఉప్పు ఎక్కువైంది అనకూడదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చేయాలి. ఉప్పు ఎక్కువ తక్కువ నేను ఎందుకంటున్నానంటే, రోజు వండిన దాంట్లో కొంచెం పెరిగినప్పుడు తగ్గించుకోండి, పరిస్థితి మార్చుకోండి. లేదు ఉప్పు తక్కువై, నేను ఉప్పు తక్కువే మైండ్ కూడా చెప్పేస్తాను క్లియర్గా, ఉప్పు లేకపోయినా పర్లేదు, ఉప్పు మాత్రం ఎక్కువ కూడదంట. ఉప్పు లేకపోయినా పర్లేదు, చెప్పకున్నా పర్లేదు, కూరగాయలు ఉడకబెట్టి ఇచ్చినా పర్లేదు, ఏం చేసిన మళ్ళీ మీకు సెపరేట్గా ఉడకబెట్టి ఎక్కడేమో అందులోనే కొంచెం ఉప్పు తగ్గేసి. నాకు ముందు ఏం చేస్తారో తెలుసా, నా బాధపడలేక వండిన దాంట్లో నుంచి నాకు ముందు సాల్ట్ వేయకుండా నాకు తీసేస్తారు పక్కకి, దాంట్లోది తీసేసి పక్కన అలా వేసుకుంటారు ఉప్పు.
అలా కొన్నాళ్ళు చేశారు. ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటారు. ఏం చేస్తాం, వెళ్ళగానే ఒక్కొక్కసారి కసింగా తగిలింది అనుకోండి, ఇంక ఈ రోజుకి ఇదే, నీ అన్నం ఇదే, అందుకని ఏం చేస్తాం, తింటాను, రేపు పొద్దున్న ఇప్పుడైనా చేద్దామా అనుకుంటాం. మరి ఏం చేస్తాం, అదే నేను వండేసుకుంటాను ఒక్కోసారి సీరియస్గా లేచి. మనం మనం చూడండి, ఆరంభ స్వరత్వం లాగా స్టార్టింగ్లోనే చేయగలుగుతాం, మళ్ళీ తర్వాత ఖాళీ ఉండదు అనమాట. సో అలాగా మీ అన్నం మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని ఎలా చేయాలమ్మా, సంతోషం. ఎందుకు సంతోషం, నువ్వు ఆజ్ఞలన్నీ దేవుని చిత్త ప్రకారంగా, క్రియలన్నీ బాగున్నాయి కాబట్టి సంతోషంగా వెళ్ళి. క్రియలు బాగోకుండా వెళ్ళి ఇంటికి వెళ్తాను వచ్చా. మరి ఇప్పుడు నీ బ్రతుకు బాగోకుండా, నీ జీవితం బాగోకుండా ఇంటికి వెళ్ళి సంతోషంగా ఇంకో మొక్క అన్నావు అనుకో, ఆ మొక్క పళ్ళుల మధ్యన ఉండగానే తెగులు ప్రారంభమవుతుంది. దేవునికి విరుద్ధమైనటువంటి అన్నం, వాళ్ళే మాంసం 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 అన్నారు. పూరీలు తిన్నారు చక్కగానే, పూరీలు కాదు, అదే మాంసం, దాని పేరు అనమాట. అది మనకేదో కౌజు మాంసం లాగా ఏమ్మా, చక్కగా పళ్ళు కింద ఉండి కచా కచా మింగేస్తున్నారు. పళ్ళుల కింద ఉన్నాయట. వాళ్ళకి ఏమైంది, తెగుళ్ళు ప్రారంభమైపోయింది. సో మనం సంతోషంగా అన్నం తినాలంటే నువ్వు ఎలాగ ఉండాలి, వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలి. సరే, తర్వాత అయిపోయింది. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఏమ్మా, తెల్లని వస్త్రములు వేసుకోవాలి అంటున్నాడు. చెప్పాలన్నయ్య, మేము అందరం కదా అలాగే వేసుకుంటున్నాం అనొచ్చు. మీరు అందరూ కూడా తెల్లని బట్టలు వేసుకోవాలి అంటున్నాడు. ఏంటి తెల్లని బట్టలు ఎందుకు వేసుకోవాలట చెప్పండి, అది వెళ్దాం, ఇంకా ఉంది, అది వదిలేదు. ఇప్పుడు దీన్ని మొదటి లైన్లోనే చెప్తున్నాను మీకు. ఏది, భౌతిక సంబంధమైనటువంటి విషయం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రెండో లైన్లోకి వస్తాను, ఆత్మ సంబంధమైన విషయం. త్వరగా తేల్చండి, నా కోసం ఎన్ని ప్రాణాలు ఎదురు చూస్తూ ఉంటాయో ఎప్పుడు ముగింతానని. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఒక్కరితోనే పోదు ఇది, ఎంతోమంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎప్పుడు వదులుతారా అనే ఆ జపం అలా చేస్తూ ఉంటుంది ఆ మనసు. కాబట్టి నాకు తెలుసు వాళ్ళ యొక్క గుండె చప్పుడు నా గుండెకి తాగుతుంది. అందువల్ల నాకు అర్థమవుతుంది, కొంచెం త్వరగా ముగించాలనే నా ప్రయత్నం. కాబట్టి మరి ఈ విషయం అర్థం అవ్వాలి కదా. అందుకని తెల్లని బట్టలు ఎందుకు వేసుకోవాలి, తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కంఫర్ట్ ఏంటో. ఎలా ఉంటుందంటే, సూర్యుని కాంతి లేకపోతే ప్రకృతిలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ మనిషిని ఆకర్షించుకునేటువంటిది ఏదైతే ఉంటుందో రిఫ్లెక్ట్ అవుతుంది. అది వైట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మురికి అంటుకోవచ్చు, కానీ సూర్యునికి సంబంధించినటువంటి ప్రతిదానికి మురికి ఉంటుంది, వైట్దేమో కనపడద్దు అంతే. అర్థమవుతుంది? తెల్లది మాసిపోద్ది కాదు, అన్నీ మాసిపోతాయి. కాకపోతే తెల్లది మాత్రం పేడలా తయారవుద్ది. ఈ రంగు ఉన్నది మాత్రం ఎంత పేడైనా నువ్వు ఉతికినప్పుడు తెలుస్తుంది, మురికి దిగుతున్నప్పుడు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ తెల్లని బట్టలు ఎందుకు వేసుకోమన్నాడు సొలొమోను ప్రసంగి, ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి నీలోకి దూరి నిన్ను పాడు చేయకుండా ఏం చేద్దంటే రిఫ్లెక్ట్ అవుద్ది. అందుకని చూడండి, ఇంటిల మీద వైట్ పెయింట్ వేస్తూ ఉంటారు, కూలింగ్ పెయింట్. కూలింగ్ ఏమి ఉండదు అందులోని ఏమ్మా, వైట్లోనే వస్తుంది ఆ గుణం. ఏమ్మా, దానికి ఆ వైట్కు ఉన్నటువంటి కొన్ని కణాలు దానికి సెట్ చేస్తారనమాట. వైట్ అంటే ఏంటంటే రిఫ్లెక్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, బాల్ తీసుకుని ఇలా గోడ మీద కొట్టామనుకోండి, గట్టి దాని మీద, వెంటనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. వైట్ అయితే నీలో ఉండేటువంటి ఆ సూర్యులో నుంచి వచ్చినటువంటి నిన్ను పాడు చేసే హానికరమైనటువంటి ఆ కణాలన్నింటినీ కూడా, ఆ సూర్యరశ్మి అంతా కూడా నిన్ను ఏం చేస్తుందంటే హానికరమైనటువంటి వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది వెనక్కి. అదే రంగులు ఉన్నది వేసుకెళ్ళావు అనుకో, బ్లాక్ది, వీడికి వడదెబ్బ ఖాయం. ఎండలో గనక నల్లనది కానీ పచ్చనిది కానీ ఏదన్నా రంగులు డ్రెస్సులు వేసుకుని వెళ్ళారా, ఖచ్చితంగా వాడు బాడీలోకి దూరద్దు అనమాట. ఇదంతా అది ఆకర్షించుకుని మొత్తం శరీరం అంతా పాడవడానికి, అనారోగ్యం రావడానికి, వడదెబ్బ తగిలి ఎక్కడికి జారబడిపోవడానికి ఇదే కారణం. కాబట్టి ఎప్పుడు మనం ఏమేయాలట, తెల్లని వస్త్రములను వేసుకుంటే ఆరోగ్యం, శరీరం అంతా కూడా స్కిన్ ఎలర్జీస్ ఏమీ లేకుండా హ్యాపీగా చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఏమ్మా, నీ తలకు నూనె తక్కువ చేయకుము, నూనె మాత్రం ఎప్పుడు తక్కువ చేయొద్దు అంటున్నారు. ఏమ్మా, నాకు తెలిసి నూనెలు అడ్డం ఎప్పుడో మానేశారు పిల్లలతో సహా. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమ్మా, మొత్తం ఇదంతా నానిపోవడమే. నూనె రాసేవారు చక్కగా, ఇంక ఇలా కారిపోయి చెంపల నుంచి నూనె. మా మమ్మీ మా అమ్మగారు అంతే, మా నాన్నగారు అంతే, నూనె పోసేత్తమే నెత్తిమించి. ఆ తర్వాత కొంచెం స్టైల్ వచ్చాక నూనె అంటే చాలు
అని వెనక్కి తిప్పుకోవాలని జుట్టు. సో కొంత స్టైల్ వచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు నాకు తెలిసినంత వరకు కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉన్నంత వరకు పొరపాటును కూడా నూనె చుక్క దీని మీద పెట్టనివ్వరు. అదే హాలిడేస్ రోజున మాత్రం కొంచెం వాళ్ళ అమ్మ ఇంకా ఎందుకు అలాగా అని చెప్పేసి అది కూడా పెద్దోళ్ళు ఉంటే, అది కూడా కొంచెం నూనె పెట్టుకో అమ్మా అన్న వాళ్ళు ఉంటే నూనె పెట్టుకుంటారు, లేకపోతే హాలిడేలను కూడా నూనె ఉండదు. సరే నూనె పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమ్మా ఈ ఈ దీనికి సంబంధించినటువంటి నూనె ఇది తయారు చేసుకుంటుంది. జనరల్గా ఈ వెంట్రుకకి కావాల్సినటువంటి నూనెను అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది ఎక్కడి వరకు లోపలికి. కానీ ఇది బయటకు ఉన్నటువంటి ఇది ఏమవుద్దంటే చిట్లు పోవడం, అది పెలుసుగా మారిపోవడం, లేకపోతే వైట్గా మారిపోవడం, ఇలాంటివి జరగడానికి గల కారణం ఏంటంటే పైన ఉన్నటువంటిది అంతా కూడా ఏమవుతుందంటే ఈ నూనె పెట్టుకోలేకపోవడం వల్ల డైరెక్ట్గా దానికి తగులుద్ది అనమాట. ప్రతిదీని పాడైపోద్ది అనమాట త్వరగా. సో అందుకని ఏమంటున్నాడంటే ఎప్పుడు కూడా తలకి నూనె అందరూ నూనెలు పెట్టుకోండి. వీళ్ళందరికీ ఏమా కాలేజీకి వెళ్ళే ముందు డబ్బాడేసి ఏమ్మా ఎందుకు వచ్చిన స్టైల్ మనకి చక్కగా వెళ్ళి నూనె రాసుకొని వెళ్ళొచ్చు కదా. పోనీ జిడ్డుగా ఉంటుందంటే కొంచెం రాసుకోండి ఏమ్మా, రేపు హారికకి సుప్రియకి అమ్మ బలంగా రాసి పంపించు. అందుకని ఇప్పుడు ఆయిల్ ఏం చేయాలమ్మా బాగా తక్కువ లేకుండా ఎప్పుడు కూడా నూనె అనేటువంటిది ఎప్పుడు కూడా మెయింటైన్ చేయండి అంటున్నాడు అనమాట. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీ వ్యర్థమైందంటే ఈ ఆయుష్కాలం నీకు దేవుడిచ్చిన ఆయుష్ ఏదైతే ఉందో అదంతా ఏమంటున్నాడు వ్యర్థమైందంట. దానిని మాత్రం నీకు ఇచ్చినటువంటి ఈ వైట్ షర్టు, నీకు ఇచ్చినటువంటి ఈ నూనె, నీకు ఇచ్చినటువంటి అన్నం, నీకు ఇచ్చినటువంటి సంతోషం, ద్రాక్షారసం, ఇవే నీకు సంతోషాన్ని ఇచ్చేవి, ఇవే నీకు వైభవాన్ని ఇచ్చేవి, ఇవే నీ శరీరానికి కొంచెం సుఖాన్ని ఇచ్చేవి. ఇవి మాత్రం బ్రహ్మాండంగా చేయాలంటే ఒక్కటే, నా వాక్య ప్రకారంగా నా క్రియలన్నింటినీ కూడా పూర్తి చేసినాడు. ఇవన్నీ ఈ జీవిత భాగంలో ఈ వ్యర్థమైన ఈ ఆయుష్లో నీకు ఏదన్నా మిగిలిన భాగం ఏదన్నా ఉందంటే ఇదే అంటున్నాడు అనమాట సొలొమోను. అందుకని తినే దగ్గర ఎలా తినాలి? సంతోషంగా తినండి. ద్రాక్షరసం ఏం చేయాలి? భోజనంలో కంపల్సరీ ఉల్లాసంగా తినండి. తెల్లని బట్టలు వేసుకోండి, నూనె రాసుకోండి, హ్యాపీగా జీవితాన్ని వెళ్ళండి. వ్యర్థమైన ఆయుష్ ఈ జీవితంలో నీకు ఏదన్నా మేలు ఉందంటే, నీకు ఏదన్నా కొంచెం హాయి ఉందంటే ఇది చెయ్యి అని చెప్తున్నాడు అనమాట సొలొమోను. ఇప్పుడు మళ్ళీ పైకి వద్దాం. పైకి వచ్చి ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లోకి వద్దాం. ఇదేనా కూడా స్పీడ్గా చెప్తాను, ఇది గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నం అంటే ఏది ఏమా? నీ అన్నము. ఏదమ్మా అన్నం అంటే ఇప్పుడు ఏది? మనుషులు దేని వలన జీవిస్తారు? రొట్టె వల్ల జీవిస్తారు. కొంతమంది దేవుని యొక్క మాట వలన కూడా జీవిస్తారు. రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటంటొచ్చే మాట అంటే వాక్యము ద్వారా మనిషి జీవిస్తాడు. అందుకని ఇప్పుడు ఈ వాక్యాన్ని, ఈ ఆహారాన్ని, ఈ భోజనాన్ని ఎలా తినాలి ఇప్పుడు మీరు? మరి ఎందుకు బాధపడిపోతున్నారు ఏమ్మా? ఆ ముద్ద తిన్నప్పుడేమో ఇంకా రాని అంటున్నావా? అప్పుడు చక్కగా బసికి కూడా ఎత్తా తెలుసా? అప్పుడు బసికిలో ఉన్నానన్న విషయం కూడా గుర్తురాదు నీకు. చక్కగా ఇంకా అంట. ఇక్కడ త్వరగా ముగించేయి అంటున్నాను అనమాట. చూసావు ఇప్పుడు దీన్ని ఎలా తినాలి మీరు? సంతోషంగా. మళ్ళీ చెప్పండి, సంతోషంగానే బాధతో చెప్పకండి. ఈ వాక్యాన్ని ఎలాగైనా వినాలి? సంతోషం లేకుండా ఎలా ఉన్నామన్నమాట, ఏదో చాలా సంతోషంగా ఉన్నామమ్మా అన్నట్టు అలా చెప్తారేటమ్మా. ఎలా ఉండాలి? సంతోషంగా తినాలి ఈ అన్నం. ఏ అన్నం? సంతోషం ఏం కనపడతా. నాకైతే సంతోషం మామూలు సంతోషం లేదు, ఓవర్ జాయిడ్. నేనైతే అవసరమైతే బెంచ్ కూడా ఎక్కేయాలని అంత ఆనందంగా ఉంటుంది వాక్యం విషయంలో. మీకు ఉన్న బెంచ్లు మూసేద్దాం, కరెంటు పోతే బండి త్వరగా ముగించేస్తారు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం లేక ఆఖరికి ఎంత నీచానికి దిగజారిపోయామంటే ఎవడన్నా పోతే బాగుండు, పోతే బాగుండు, సెలవు వస్తుంది అన్నట్టు చూసేవాళ్ళు. వీళ్ళందరూ ఎలా కనపడేవారంటే అప్పట్లో ఎవరైనా పోతే, ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పోయారంటే, ఇప్పుడు మనకు ఎరుగొచ్చాక మహానుభావులు మంచోళ్ళు అనుకుంటున్నాం. ఒకప్పుడు అలా కాదు, ఎవడో కానీ బాబు భలే పోయాడురా బాబు అని. ఎవడన్నా ముసలోడు అయితే చాలు, ఇటు పోతే బాగుండు త్వరగానే అనుకునే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు. ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకుంటూ ఉంటారు కొంతమంది
ఏమో చూడండి, ఏదన్నా జరుగుతుంటే వర్షం వచ్చేస్తే బాగుండు. మధ్యాహ్నం జరుగుతున్నప్పుడు, స్కూల్ జరుగుతున్నప్పుడు గట్టిగా వర్షం వచ్చేసింది అనుకోండి, 12, 1 గంట టైంలో స్కూల్ కంటిన్యూ చేసేవారు. అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చేచ్చు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వర్షం వచ్చేయాలి, వర్షం వచ్చేయాలి, వర్షం వచ్చేయాలి అనుకునేవాళ్ళు. వచ్చేస్తే ఇంకా స్కూల్ ఎగ్గొట్టడం అంటే ఎంత ఆనందం అప్పట్లో. ఆ ఎగ్గొట్టి ఇలాగ వచ్చాం. ఏమ్మా మన వాళ్ళు ఎగ్గొట్టి చీపుర్లు ఎట్టిపోతున్నారు. అదే ఆ రోజు కనుక కష్టపడి చదువుకుంటే ఈ ఊర్లో నాకు తెలిసి చాలామంది ఆఫీసర్స్ అవుదురు. అందరూ వెల్ ఎంప్లాయిడ్ అయ్యి ఈ రోజున మన చర్చి బంగారం పొదిగిచ్చేద్దాం. ఏమ్మా చిన్న గోడ కట్టుకుంటాకే ఉండంటే ఇప్పటికి 1000 రూపాయలు ఎవరు ఇవ్వట్లేదు. ఇంకా ఇస్తున్నారా? ఎంతో ఆలోచించేస్తున్నారు, ఇద్దాం అన్నట్టు. ఎందుకని అంత ఆలోచించాల్సి వస్తుంది? అదే మీరు అందరూ ఆఫీసర్స్ అయ్యి, ఎంప్లాయీస్ అయ్యి, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యారనుకోండి, బోల్డ్ అంత ఫండ్స్ వచ్చేసినాయి వాటికి. నేను ఎలాగుండి ఇప్పుడు వెనకాల బెంజున్ను, ఎదరేమో క్యాన్వా అండి. అబ్బో చాలా బాగుండు మనకి. నాకు చుట్టూ రూఫ్ ఏమో సెక్యూరిటీ. మరి ఏదండి హై లెవెల్లో చర్చ్ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు ఎలాగుంటారు? ఇంకా హై లెవెల్లో ఉంటారు కదా. ఇంకా హై లెవెల్లో ఉంటే అవసరమైతే సుబ్బారావు గారి ఇంటి మీద హెలికాప్టర్ దిగును. ఏమమ్మా మీరు అందరూ ఆఫీసర్స్ అయితే ఎలాగుంటుంది? అమ్మో ఇంకా అద్భుతంగా ఉండి, ఇంకా చాలా బాగుండు. కానీ ఏం చేస్తున్నాం? ఆనాడు ఎప్పుడు స్కూల్ వదిలేస్తారు, ఎప్పుడు ఆడిపోతాడు, ఎప్పుడు మా అమ్మగారు వచ్చే టైంకి నేను ఎప్పుడు బయటకు పోవాలి, ఇదంతా స్కెచ్లు వేసేవాళ్ళం అప్పుడు. ఆ స్కెచ్ చేసిన పాపానికి ఈనాడు ఎండలో చీపుర్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఆ చీపుర్లు పరిస్థితి కూడా లేకుండా అక్కడక్కడ తిరుగుతున్నారు. కొంతమంది దిగజారిపోయి పరిస్థితులు అంతా మారిపోయి. సరేనా? సరే, ఎప్పుడో ఏం చేయాలి? ఇప్పుడు కూడా మీరు నీరసంగా ఎప్పుడు ముగింతారు? ఏంటి కర్మ? రావడం అంటే వస్తున్నారు, కానీ వచ్చినప్పటి నుంచి ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? రక్షణ పొందాలని కాదు, ఎప్పుడు ముగింతాడనే బాధ. కొంతమంది ప్రార్థన కూడా, నేను కూడా హాస్టల్ చదువుతున్నప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? మేడ మీదకి, టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఎండనే మళ్ళీ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళామనుకో, అందరూ తిరుగుతూ ఉండేవారు ఆ టెర్రస్ మీద. అందరూ తిరిగితే మరి ప్రార్థన రాదు కదా, అంటే చూడటానికి బాగోదు కదా, ఏమంటారు ఏంటన్నది ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఇంకా పైకి వెళ్తే కాలిపోద్ది అనమాట. అలాంటి టైంలో పైకి వెళ్ళి ఏం ప్రార్థన చేసేవాడిని తెలుసా నేను? చెప్పండి, ఏం చేసి ఉంటాను నేను? చెప్పండి అమ్మా, మీరు ఆశ్చర్యపోతారు అనమాట. అలాంటి ప్రార్థన మీరు ఎప్పుడు చేయకండి. నేనేమని ప్రార్థన చేసేవాడిని అంటే, ఏమ్మా ఎవడన్నా పోవాలని చెప్పేదేనండి. ఇంకొకటి మా ఊర్లో అక్కడ ఏం జరిగేదంటే, ఒకసారి ఎందుకు ఈ మాట అన్నానంటే, అక్కడ రైల్వే ట్రాక్ ఉండేది సరౌండింగ్లో. ఒక్కొక్కసారి రైల్వే ట్రాక్ చాలామంది ప్రమాదాలు జరుగుతున్నా అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు హాస్టల్కి రాళ్ళు వేసి కొట్టడం అలాంటివి చేసేవారు. అలాంటివి చేస్తుంటే ఎవరికన్నా దెబ్బలు తగులుతుంటే వారం రోజులు వెళ్ళిపోండి రానివారు. ఆ వారం రోజులు ఎలాగుండేది? అలాగే ఎవడన్నా రాయేస్తే బాగుండు, ఎవడన్నా కొట్టేస్తే బాగుండు, చెయ్యి ప్రభు అని చేతులు ఎత్తేసి. అప్పట్లో మనకి నేర్పించిన ప్రార్థన ఏంటంటే చేతులు ఎత్తేసి దేవుని ప్రార్థన చేయాలి. మోకాళ్ళు రక్తం వచ్చేసి అనుకోండి, ఆ గచ్చు మీద ఇంకో ఇలాంటి నేల ఉంటుంది పైన, ఇదిగో ఇలాంటి గచ్చు, దాని మీద ఉండి చేసి మా నాన్నగారు వచ్చేయాలి తీసుకుపోవాలి. నన్ను తీసుకుపోతే వాడును, ఏదన్నా ఇంట్లో ఏదన్నా, ఇంకంతే అమ్మా. అదే ప్రార్థనలో చేసి నా దగ్గర బ్లూ కలర్ బైబిల్ ఒకటి ఉండేది, కొత్త నిబంధన బైబిల్. ఆ బైబిల్ ఈ మూలకి ఆ మూలకి ఈ మూలకి చదివేసేవాడిని. ఏం చదివంటారా అంటే ఏం లేదు, అధ్యాయాలు ఆగొడేసేవాడిని. ఎందుకు? స్కూల్కి సెలవుల కోసం. అర్థమవుతుందా? అలాగ అధ్యాయాలు చదివేసేవాడిని. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు తీసుకుపోతారని. సరిగ్గా మా నాన్నగారు వస్తారన్న టైంకి ఈ లోపల తెలుస్తుంది కదా మనకి. ఇంకా మిగతా వాళ్ళకి అది వస్తూ ఉండేవారు కదా, కబుర్లు పెట్టేవాళ్ళు. రేపు వస్తానన్నారు మీ నాన్నగారు అని చెప్తే రేపు వస్తారు కదా. ఈ లోపల ఏం చేసేవాళ్ళం అంటే, కళ్ళు కలగలు వచ్చినట్టుగా ప్లాన్ చేసి అప్పుడు వేపకాయ అనేవారు. అది ఆ సరౌండింగ్లో అమ్మేవారు అనమాట. అవి తెచ్చుకుని వచ్చేసరికి మొత్తం పెట్టేవాడిని. వచ్చేసరికి మొత్తం పెట్టేస్తే అప్పటికే ఒక లీవ్ లెటర్ రాసేసుకుని రెడీగా, మా నాన్నగారు రావడం పాపం చూస్తే చాలు భయం ఇలాగుండే. కళ్ళు చేరగలిసరికి క్లాస్ టీచర్ ఉంటారు కదా, ఆయన కూడా అయిపోయి దూరంగా ఉంటారు. సరిగ్గా మనం ఏడు దాకానే మొత్తం హ్యాపీ. ఇంక ఎంత సంతోషం అంటే అంత సంతోషం. ఏది? స్కూల్ మానేయడానికి ఇన్ని విద్యలు, ఇన్ని ప్రార్థనలు, ఎన్నో ఉపవాస దీక్షలు ఇవన్నీ చేసేవాడిని. సేమ్ మీరు కూడా వాక్యం వినరా బాబు అంటే ముగించడం అన్న ప్రార్థన అద్భుతంగా మీ మనసుల్లోంచి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలమ్మా? అన్నం అంటే సంతోషంగా ఈ వాక్యాన్ని భుజించు.
ఎంత సంతోషంగా తింటావంటే ఈ అన్నం 1 గంట అయినా 2 అయినా 3 అయినా సరే ఇంకా తినాలి ఇంకా తినాలి సమృద్ధిగా. ఎలా తినాలి? కొంచెం ఇలా ముక్కై, కొంచెం ఇలా చారు పెట్టు, కొంచెం ఇలాగా అది ఇలా పెట్టరా, ఆమ్లెట్ అయ్యి అన్నట్టు మనం ఎలా తినాలి? ఇంకొక మాట ఏదన్నా వస్తుందేమో, ఇంకొక మాట అద్భుతమైన మాట వస్తుందేమో, ఇంకొకటి ఏమన్నా వస్తుందేమో, ఇంకా ఇంకా ఇంటే ఇంకెన్ని వస్తాయో అని మీరు ఎలాగ ఎదురు చూడాలంటే సంతోషంగా ఈ అన్నం తినాలట. ఏమ్మా అర్థమవుతుందా? అన్నం అంటే ఇప్పుడు అది. రెండో చెప్పండి, ద్రాక్షరసం. ద్రాక్షరసం అంటే ఏది? ఇప్పుడు ద్రాక్షరసం అంటే ఏది? ఏ అన్నం అయితే తిన్నావో ఈ అన్నము అనుసరించి నడుచుకోవడానికి డైజెస్టైజ్ ప్రతి శరీర అవయవానికి ఏమవ్వాలి? స్ట్రెంగ్త్ వస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రి వెర్రి, అదే రక్షింపబడుచున్నటువంటి వారికి మహాశక్తి. అన్నము తిన్న తర్వాత శరీరానికి ఎలాంటి శక్తి వస్తుందో వాక్యము నువ్వు ఇష్టంగా తింటే ఏమ్మా, ద్రాక్షారసము తాగితే, ప్రభురాత్రి భోజనమును తీసుకుంటే ఏమ్మా ఎలా ఉంటుందో ఈ అన్నం? ఈ అన్నం అనుసరించి నడుచుకుని అది దేవుని మహాశక్తి అయి పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి అద్భుతమైన కార్యాలు, దేవదూతలు నీకు తోడుగా ఉండి నీ జీవితమే ఫలవంతమైపోద్ది అన్నమాట. ఎప్పుడు? ద్రాక్షరసం తీసుకుంటే, యేసు ప్రభు రక్తాన్ని తీసుకుంటే, యేసు ప్రభు రక్తాన్ని తీసుకుని యేసు ప్రభు శరీరాన్ని తీసుకుంటే. ఇప్పుడు అన్నం అంటే ఏది? అక్షయమైన అన్నం. ద్రాక్షరసం అంటే ఏది? అక్షయమైనటువంటి ఏంటమ్మా? యేసు ప్రభు రక్తం. అన్నం అంటే ఏది? యేసు ప్రభు శరీరం. అన్నం అంటే, రక్తం అంటే ఏది? ద్రాక్షరసం అంటే ఏది? ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తం. ఈ రెండు నీ జీవితంలో ఉంటే నీవు క్రీస్తు పోలికలోకి వస్తావు, పరలోక సంబంధమైన నివాసిగా నీవు నిలవబడతావు. తర్వాత ఇవి మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి అమ్మా? ఎల్లప్పుడూను తెల్లని వస్త్రములు ధరించాలి. తెల్లని వస్త్రం అంటే ఏది? ఇది ఎక్కువ చెప్పాలి మీకు మొత్తం ఇవన్నీ. మిమ్మల్ని బట్టి నేను మారిపోతున్నాను, అర్థమవుతుందా? మిమ్మల్ని బట్టి నేను మారిపోతున్నాను. టపా 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 తేల్చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ రోజుకి అన్నం అవ్వదు. ఈ రోజుకి అన్నం భౌతిక సంబంధమైన అన్నం, రెండోది ఆత్మ సంబంధమైన అన్నం. ఈ రెండు చెప్తును, కానీ ఆ రెండు చెప్పడానికి సరిపోద్ది అనమాట ఈ రోజుకి. కానీ అన్నీ అయిపోతున్నాయి, అన్నీ అవగొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. కంగారు నన్ను మీరు పెడుతున్నారు. ఎంతసేపు చెప్తారో చెప్పండి, మేము కూర్చున్నాం అనండి అంటారు. నేను ఎప్పటికైనా నేను చచ్చి లోపల అనండి, కనీసం మాట వరుసకైనా ఏదో ఒక రోజునని అమ్మయ్య అన్నారా అని ఏలే వెనకబడిపోయినట్టే పడిపోతాను. ఏమ్మా? కాబట్టి అలా చేయండి, దేవునికి ఇష్టమైపోవాలన్నమాట మనం. సరే, ఇప్పుడు ఏంటి? తెల్లని వస్త్రములు ధరించాలి. సారీ, మళ్ళీ ఏలి అంటే ఏలి. ఏమ్మా? నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఏం చేయాలమ్మా? అప్పుడే తలకు వచ్చేరేటి తెల్లని వస్త్రం కదా, తెల్లని వస్త్రము ధరించమన్నారు. అది ఆత్మీయంగా ఏంటి? ప్రకటన గ్రంథంలో రాయబడింది, నీతి క్రియలనే తెల్లని వస్త్రము. ఏంటి? ఏం చేయాలమ్మా? నీ క్రియలే. ఏ వాక్యం అయితే తిన్నావో, ఏ వాక్యం అయితే నువ్వు భుజించావో ఆ వాక్యము నీకు శక్తి అయి అనుసరించి నడుచుకున్నప్పుడు అది ఏమవుద్దట? అదొక క్రియ అయిపోద్దట. అందుకని ఇందాక సొలొమోను చెప్తున్నాడు కదా, క్రియలన్నీ ముగించావు కాబట్టి ఇంటికి వెళ్ళి మంచి ఆనందేనని. ఇప్పుడు ఈ క్రియ నీకు ఎలాంటిదమ్మా? తెల్లని తెల్లని వస్త్రమును పోలి ఉంది. అలాగ నువ్వు ఎన్ని క్రియలైతే చేస్తావో అవన్నీ నీకు తెల్లని బట్టలు, తెల్లని వస్త్రాలు ఎప్పుడు వేసుకున్నాను అనుకో, ఇన్ని క్రియలు నాలో ఉన్నాయా, నేను ఏ క్రియలు చేసి తెల్లని బట్టలు వేసుకున్నాను అని ఆలోచన చేయండి. వాక్యమును అనుసరించి నడవండి. వాక్యమును అనుసరించాలంటే ముందు నువ్వు అన్నం తినాలి కదా. ఈ అన్నం ఇష్టంగా తినాలి కదా. ఇది ఇష్టంగా తినడం ఏంటి, ఇష్టంగా తినకపోవడం ఏంటనే డౌట్ రావచ్చు. ఎవరైనా సరే బాధగా అన్నం తిన్నారనుకోండి, ఆ అన్నం విషమైపోద్ది. తెలుసా మీకు? అన్నం తినేటప్పుడు అందుకే టీవీలు పెట్టుకుని అన్నం తినకూడదు. ఎప్పుడు కూడా టీవీ పెట్టుకుని అన్నం తినకూడదు, సెల్ ఫోన్ చూస్తూ అన్నం తినకూడదు. నాకు కూడా ఈ దరిద్రం ఉంది, టీవీ చూడడం కానీ సెల్ ఫోన్ మాత్రం పెట్టుకుని కొంచెం అన్నం తింటాం అలవాటు. ఏదో ఒకటి అప్పుడే చూస్తా, నాకు ఖాళీ టైం ఉంటుందని. కానీ నిజానికి ఏంటంటే సెల్ ఫోన్ కానీ ఏదన్నా టీవీ కానీ మీరు చూస్తూ కనుక అన్నం తింటే లాలాజలం ఓరదు,
లాలాజలం ఎప్పుడైతే ఊరదో ఇక్కడ పైత్యరసం పిత్తర ఈ రసాలు ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ఆ ముద్ద మీకు శక్తిగా మారుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు టీవీ చూస్తారు, అప్పుడే అత్తగారు ఒకరిని పొడుతుంది అక్కడ, అందులో పొడవగానే నీకు ఆ టీవీలో నువ్వు ఏది చూస్తావో అది నీకు వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నీకు సరిగా ఏమీ స్పందించదు, కడుపు నిండుతుంది తప్ప అది విషమైపోద్ది నీకు లోపల. అందుకని అన్నం ఎలా తినాలి, దాని మీద ఇష్టం. సంతోషంగా తినమంటే అని ఆ సంతోషం కాదు, ఎలాగా ఆ గింజన్నాన్ని కూడా నువ్వు ఎలా చేయాలి, ఎంత రుచిగా ఉందిరా, గింజన్నంలో ఉల్లిపాయ అదేంటి మిరపకాయ ఇలాంటివి పెట్టుకుని తింటుంటే భలేగా ఉంటుందిరా అనగానే మన పక్కోడికి ఎలా ఉంటుంది అనిపిస్తుంది కదా. ఆవకాయ ఇలా తిన్నామనుకో భలే ఉంటుంది. ఒకడు భలే చెప్తూ ఉంటాడు, తింటుంటే ఉందరా అబ్బా అనగానే పక్కోడికి ఎలా ఉంటుంది, నోరు ఊరిపోద్ది కదా, వాటరింగ్ వస్తుంది కదా. సేమ్ అది వస్తే కానీ తినకూడదట, అది సంతోషం అంటే. ఇప్పుడు సంతోషంగా ఆ దాని మీద నువ్వు ఇష్టంతో ఒక ముద్ద పెట్టుకుంటే ఆ ముద్ద ఉంటుందమ్మా, శక్తిగా మారుతుంది. అసలు అలాంటివి మీరు అలాగ సంతోషంగా అన్నం తిన్నవాడికి రోగం రాదు. సంతోషంగా తినాలన్నమాట. లాలాజలం ఊరాలి, తింటున్న దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద ఆనందంగా తినాలన్నమాట. అది మెత్తగా నవ్వులు తినాలి. మళ్ళీ నెల తినాలి, మనం నవ్వులుతామో లేదో కూడా తెలదా ఏమో, అలా వేసుకుని టడెక్కిన మింగేయడమే. అలా మెత్తగా ఎంత మెత్తగా నవిలితే అంత బాగా లాలాజలం దాన్ని చుట్టుకుంటుంది. పైత్యరసం పిత్తరసం ఇవన్నీ కూడా ఈ లోపల ఇల్లు కోల్ది రసాలు ఊరతాయి, ఒక్కొక్కటి అనమాట. అవన్నీ కలుస్తుంది ముద్దకి, అప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుద్ది శక్తిగానే. లేకపోతే తిన్నట్టే ఏముండదు, దానివల్ల విషయంగా మారిపోద్ది. సరే, ఇక్కడ ఏమంటున్నారు, తెల్లని వస్త్రం అంటే ఏంటమ్మా, క్రియలు. అలా క్రియలు నీలో ఏమన్నాడు, హృదయం అనే పలక మీద రాసేసుకుని వాటిని నువ్వేం చేయాలి, అభ్యసించి ధ్యానించేసి అవి ఎలాగైపోవాలి, నీకు డైజెషన్ అయిపోయినటువంటిది ఎలాంటి శక్తిగా మారిపోద్దో అలా ఈ వాక్యము కూడా నీలో ఒక శక్తిగా మారిపోవాలి అంటున్నాడు అనమాట. ఇప్పుడు విత్తనం వేశారు, అది ఏమో ముళ్ళ పొదల్లో పడింది, అది ఎదగకపోతే నీకేం శక్తి. అది రాతి నేల మీద పడింది, అది ఎదగకపోతే నీకేం శక్తి. అది నీకు రోడ్డు మీద పడింది దారిలో, అది ఎదగకపోతే మొలకెత్తకపోతే నీకేం శక్తి. అందుకని ఈ శక్తి రావాలంటే సంతోషముగా ఈ ఆహారం భుజించాలి. దేవుని వాక్యం ఎంత సంతోషం వచ్చేయాలంటే, అబ్బా ఎంత బాగుంది, ఈరోజు ఈ మంచి మాట నేర్చుకున్నానన్న సంతోషంగా దేవుని మాటలు మీరు వినాలి. అవన్నీ వింటే ఆ మాటలు డైజెస్ట్ అయితే తెల్లని వస్త్రం వేసుకున్నట్టు. కాబట్టి అలాంటి వస్త్రాన్ని ఎప్పుడు ధరించండి అని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏంటి, తలకేం పెట్టాలట, నూనె పెట్టమన్నాడు. నూనె ఏంటంటే పరిశుద్ధాత్మకు గుర్తు, అనాయింటింగ్ గుర్తు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడూ ఉండేలా చూసుకో. ఏం చేయాలమ్మా, ఎప్పటికీ దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ కొరకు మాటికి సిగ్గుమాలి అడుగుతూ, ప్రార్థనలు చేస్తూ, దీక్షలు చేస్తూ, దేవుడు అడగమన్న విధంగా అడిగితే అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ అప్పుడు వస్తుంది. పరిశుద్ధాత్మ అలా కాకుండా కొంతమంది ఫ్రీగా ఇస్తున్నారు. చేతులు పైకెత్తండి, గట్టిగా అరవండి, మీ దగ్గరికి నేను తెచ్చుకొని ఇస్తాను. అలాగే కుదురుతుందా? అసలు పరిశుద్ధాత్మ అనేది ఎవడన్నా కేకలెత్తే వస్తుందా? మన ఊర్లో చాలా కేకలేస్తుంటే, దెయ్యాలు వస్తుంటే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. కేకలేస్తే వచ్చేది దెయ్యం. అడిగి మాటికి మోకాళ్ళు వేసి భక్తిని చూపించి దేవుణ్ణి దేవులాడితే వచ్చేది పరిశుద్ధాత్మ. కాబట్టి అది చేస్తాం మానేస్తే మీ బదులు నేను అవునా కేకలెత్తే వచ్చేద్దా నీకు కూడా. మరి విచిత్రం ఏంటంటే, నీది కూడా నేనే తెచ్చేస్తాను, నీకు సంబంధించిన పరలోకాన్ని కూడా నేనే తెచ్చాను. ఇంక అలాగైతే నేనెందుకు, ఇంకా మీరు అందరూ నన్ను మేపి అందరూ మీరు సెట్ చేస్తే నేను మూల కూర్చుని మీకోసం ఇంక ఇదే పని మీద ఉంది. నువ్వు అందరికి వచ్చేసిన ఆత్మలు అలా రాదు. ఎవడ భక్తి అవుతుందో, ఎవడు మాటికి సిగ్గుమాలి దేవుని ఆత్మ కోసం ప్రయాసపడి ప్రార్థన చేస్తాడో వాడికి మాత్రమే పరిశుద్ధాత్మనిస్తాడు. నూనె పెట్టుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ కావాలని, ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉండేటట్టుగా నీవు ప్రార్థనలు చేయాలి. అలా చేస్తేనట అప్పుడు ఈ భూమి మీద నువ్వు తిన్న అన్నంలో కానీ, నువ్వు తాగుతున్న ద్రాక్షరసంలో కానీ, నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖములో కానీ, సుఖమైన నిద్రలో కానీ, సుఖమైన అరుగుదలలో కానీ, సుఖమైనటువంటి సౌఖ్యమైన నివాసములో కానీ
నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించే స్థితి కానీ అప్పుడు నువ్వు సుఖంగా ఈ భూమి మీద నువ్వు అద్భుతంగా దేవుడు ఏ స్థితిలో ఉన్నా, గాఢాంధకారపు లోయలో ఉన్నా, లేకపోతే భయంకరమైన ప్రమాదంలో ఉన్నా, అటు 10,000 మంది ఇటు 10,000 మంది కూలిపోయినా, మొత్తం కరోనా వైరస్ వచ్చి అందరూ చచ్చిపోతున్నా, నువ్వు మాత్రం ఎలా ఉంటావట? ఏ అపాయము లేకుండా దేవుని కాపుదలలో ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అట్టి ధన్యత మీకు రావాలంటే ఏమేమి ఉండాలి? నీ అన్నము నువ్వు సంతోషంగా తినాలి. నీ ద్రాక్షరసం ఎలా తినాలమ్మా? ఉల్లాసంగా తినాలి, తాగాలి. తర్వాత ఎప్పుడు నూనెండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించాలి. అప్పుడు ఈ భూమి మీద ఈ వ్యర్థమైన ఈ ఆయుష్లో నువ్వు అనుభవించే సంతోషం ఏదంటే ఇదే ఈ వ్యర్థమైనదే. ఈ ఆయుష్ అంతా వ్యర్థమైన ఈ ఆయుష్లో నీకు మిగిలే సుఖం ఎదురా అంటే ఇప్పుడు చెప్పినవన్నీ, ఇవన్నీ నీకు దేవుడు ఇస్తాడట. నీవు కష్టార్జితాన్ని అనుభవిస్తావని దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం జాగ్రత్తగా అనుభవించాలంటే దేవుని చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, గొప్ప ధన్యతలో ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంటికి కంచి ఉంటుంది, ఎప్పుడు దేవదూతలు తోడుగా ఉంటాయి. దేవుని యొక్క మహాశక్తి ఎప్పుడు వారి కుటుంబంపై ఉంటుంది. అట్టి ధన్యత వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు ఇవ్వాలని నిండు మనసుతో మిమ్మల్ని అందరినీ దీవిస్తూ, మీరు అనుకున్న టైం కంటే ముందుగా ముగించినందుకు నాకు చప్పట్లు కొడితే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. తండ్రి, నీ వాక్యము ద్వారా మాట్లాడావు, అందును బట్టి స్తోత్రాలు. నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభు, ఈరోజు నేర్చుకున్న పాఠం ప్రకారం వారి జీవితాలు ఉండడానికి, ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి కృప చూపించండి. ఇదిగో ప్రభు, నాయన నారాయణ గారి కుటుంబాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు నాయన, శ్రేష్టమైన ఈవులను ఆ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, తన యొక్క సతీమణి గారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, తన యొక్క బిడ్డలైన 2 బిడ్డలకి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన ప్రభు నాయన, నీవే ప్రభు, నీ స్వరూపములో తండ్రి శిరస్సు స్థాయిలో ఆయనను ప్రభు, ఆ ద్రాక్షావల్లిగా తన భార్యను తండ్రి, ఒలేవ మొక్కలుగా వారి పిల్లలను ఆశీర్వదించమని, నీ కృప, నీ కాపుదల ఎల్లవేళలా ఆ బిడ్డలకు తోడుగా ఉంచమని, వారికి మాత్రమే కాదు వారి అన్నదమ్ములకు అనుగ్రహించమని, వారి అక్క చెల్లులకు అనుగ్రహించమని, వారి యొక్క తండ్రి పెదనాన్న పెద్దమ్మలకు అనుగ్రహించమని, ఈ కుటుంబాలన్నింటినీ రక్షణలోనికి నడిపించమని, నీ చల్లని కాపుదల ఆ బిడ్డలకు వారి కుటుంబాలకు అనుగ్రహించమని ప్రభు, మరి ముఖ్యంగా వారి అమ్మగారికి నాయన నీవు తండ్రి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని, ఇదిగో ప్రభు, కూడొచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, ప్రతి బిడ్డలో ఉన్నటువంటి వారి బిడ్డలకును కూడా నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నాయన ప్రోక్షించమని, ఈ ప్రార్థన స్తుతులను అంగీకరించి మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు